ఇండియన్ సినిమాలో ప్రస్తుతం మైథలాజికల్ డ్రామాలు, హిస్టారికల్ యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, దేవతలు, దేవాలయాలు, దైవత్వం, ఆధ్యాత్మికం బ్యాక్డ్రాప్ లో రూపొందే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి చిత్రాలే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే ఫిలిం మేకర్స్ అంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ జోడించి ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు శివుడు, శివతత్వం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కొత్త సినిమాల అప్డేట్లు, పండుగ సందర్భంగా వచ్చే సరికొత్త పోస్టర్స్ తో సోషల్ మీడియాలోనూ శివ నామస్మరణే కనిపిస్తోంది. శివుడు, శివభక్తి నేపథ్యంలో గతంలో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగులో శివుడు బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న పలు క్రేజీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. ఇందులో శివుడు, దేవాలయాల పరిరక్షణ వంటి అంశాలను ప్రస్తావించారు. బాలయ్య అఘోరగా అలరించిన ఈ చిత్రం ఆయన కెరీర్ నే మలుపు తిప్పింది. 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడమే కాదు, ఓవర్ సీన్ లోనూ $1 మిలియన్ వసూలను అందించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా అఖండ 2 సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ మరోసారి పరమశివుడి భక్తుడిగా అఘోరగా నటిస్తున్నాడు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో తాండవం చేయడానికి సిద్ధమవుతున్నారు. మొదటి భాగాన్ని మించి ఉండేలా యూనివర్సల్ సబ్జెక్ట్ తో తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ చిత్రాన్ని దసరా పండగకి విడుదల చేయనున్నారు మేకర్స్. మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. శివుడి భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ హిస్టారికల్ డ్రామా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన శివ శివ శంకర పాట సినిమాపై అంచనాలు పెంచేసింది. దీంట్లో శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. సినిమా షూటింగ్ అంతా దాదాపుగా న్యూజిలాండ్ లో తీశారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల 2. ఇది ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్. సంపత్ నంది పర్యవేక్షణలో డైరెక్టర్ అశోక్ తేజ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో టీజర్ ను లాంచ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. దుష్ట శక్తి తిరిగొచ్చినప్పుడు దైవ శక్తి తన ప్రాంతాన్ని, భక్తులను ఎలా రక్షించుకుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించారని తెలుస్తోంది. ఇందులో శివశక్తిగా దైవిక నాగ సాధువు పాత్రలో తమన్నా అందరినీ ఆశ్చర్యపరిచింది. మంచి డేట్ దొరికితే సమ్మర్ లోనే ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇలా తెలుగులో శివుడి బ్యాక్ డ్రాప్ లో పలు సినిమాలు రూపొందుతున్నాయి. పైన చెప్పుకున్న 3 చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చేవే కావడం గమనార్హం. ఇక సుధీర్ బాబు నటిస్తున్న జటాధర సినిమాలో శివుడి నేపథ్యంలో సాగే సీన్స్ ఉండబోతున్నాయని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చారు. అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ కథంతా ఓ పురాతన శివాలయం చుట్టూ తిరుగుతుందనే టాక్ ఉంది. గతంలో అఖండ, గామి లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. మరి కన్నప్ప, అఖండ 2, ఓదెల 2 వంటి చిత్రాల్లో ఏవేవి సక్సెస్ సాధిస్తాయో చూడాలి. ఇండియన్ సినిమాలో ప్రస్తుతం మైథలాజికల్ డ్రామాలు, హిస్టారికల్ యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, దేవతలు, దేవాలయాలు, దైవత్వం, ఆధ్యాత్మికం బ్యాక్డ్రాప్ లో రూపొందే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి చిత్రాలే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే ఫిలిం మేకర్స్ అంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ జోడించి ఆడియన్స్ కు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు శివుడు, శివతత్వం నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కొత్త సినిమాల అప్డేట్లు, పండుగ సందర్భంగా వచ్చే సరికొత్త పోస్టర్స్ తో సోషల్ మీడియాలోనూ శివ నామస్మరణే కనిపిస్తోంది. శివుడు, శివభక్తి నేపథ్యంలో గతంలో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగులో శివుడు బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న పలు క్రేజీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ. ఇందులో శివుడు, దేవాలయాల పరిరక్షణ వంటి అంశాలను ప్రస్తావించారు. బాలయ్య అఘోరగా అలరించిన ఈ చిత్రం ఆయన కెరీర్ నే మలుపు తిప్పింది.
100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడమే కాదు, ఓవర్సీన్ లోనూ $1 మిలియన్ వసూలను అందించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా అఖండ 2 సినిమా రూపొందుతోంది. బాలకృష్ణ మరోసారి పరమశివుడి భక్తుడిగా అఘోరగా నటిస్తున్నాడు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో తాండవం చేయడానికి సిద్ధమవుతున్నారు. మొదటి భాగాన్ని మించి ఉండేలా యూనివర్సల్ సబ్జెక్ట్ తో తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ చిత్రాన్ని దసరా పండగకి విడుదల చేయనున్నారు మేకర్స్. మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. శివుడి భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ హిస్టారికల్ డ్రామా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన శివ శివ శంకర పాట సినిమాపై అంచనాలు పెంచేసింది. దీంట్లో శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. సినిమా షూటింగ్ అంతా దాదాపుగా న్యూజిలాండ్ లో తీశారు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల 2. ఇది ఓదెల రైల్వే స్టేషన్ చిత్రానికి సీక్వెల్. సంపత్ నంది పర్యవేక్షణలో డైరెక్టర్ అశోక్ తేజ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో టీజర్ ను లాంచ్ చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. దుష్ట శక్తి తిరిగొచ్చినప్పుడు దైవ శక్తి తన ప్రాంతాన్ని, భక్తులను ఎలా రక్షించుకుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాని రూపొందించారని తెలుస్తోంది. ఇందులో శివశక్తిగా దైవిక నాగ సాధువు పాత్రలో తమన్నా అందరినీ ఆశ్చర్యపరిచింది. మంచి డేట్ దొరికితే సమ్మర్ లోనే ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇలా తెలుగులో శివుడి బ్యాక్ డ్రాప్ లో పలు సినిమాలు రూపొందుతున్నాయి. పైన చెప్పుకున్న 3 చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చేవే కావడం గమనార్హం. ఇక సుధీర్ బాబు నటిస్తున్న జటాధర సినిమాలో శివుడి నేపథ్యంలో సాగే సీన్స్ ఉండబోతున్నాయని ఫస్ట్ లుక్ తోనే క్లారిటీ ఇచ్చారు. అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైందవ కథంతా ఓ పురాతన శివాలయం చుట్టూ తిరుగుతుందనే టాక్ ఉంది. గతంలో అఖండ, గామి లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. మరి కన్నప్ప, అఖండ 2, ఓదెల 2 వంటి చిత్రాల్లో ఏవేవి సక్సెస్ సాధిస్తాయో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.